సో స్టూడెంట్స్, నిన్నటి వరకు మనం చెప్పుకున్నది ఏంటి అంటే గత క్లాస్లో మనం చెప్పుకున్నది ఏంటి అంటే ఒక ఆకారానికి చుట్టుకొలత ఎలా కనుక్కోవాలి, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ గురించి చిన్న బేసిక్గా ఉండే కొన్ని ఆకారాలను తీసుకుని, అంటే క్రమరహితంగా ఉండే ఆకారాలను తీసుకుని వాటి యొక్క చుట్టుకొలతలు కనుక్కున్నాం. ఏం చేసాం? వాటి అంచుల యొక్క పొడవులన్నీ కలుపుకొని వెళ్ళిపోయాం. వి యాడెడ్ ద లెంగ్త్స్ ఆఫ్ ఆల్ ద ఎడ్జెస్ ఆఫ్ ద గివెన్ ఫిగర్స్. అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, కొన్ని క్రమంగా ఉండే ఆకారాలు వస్తుంటాయి. దానిలో ఒకటి దీర్ఘచతురస్రం కూడా అనుకోవచ్చు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కట్టడం ఎలా? అయితే దీర్ఘచతురస్రానికి కూడా మనం చేసేది ఏంటి అంటే పొడవులు కలపడమే. కానీ దానిలో మరి కొంచెం అడ్వాన్స్ అవుతుంది. ఏంటి అంటే చూడండి, దీర్ఘచతురస్రం అంటే దీన్నే కదా దీర్ఘచతురస్రం అంటాం. దీర్ఘచతురస్రం షేప్ ఎట్లా ఉంటుంది? ఇగో 4 భుజాలను కలిగి ఉంటుంది. అలాగే 4 భుజాల్లోని ప్రతి 2 భుజాల మధ్య కోణం 90 డిగ్రీలు కలిగి ఉంటుంది. ఓకే, అలాగే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అంటే ఈ భుజం ఈ భుజానికి సమానంగాను, అలాగే ఈ భుజం ఈ భుజానికి సమానంగాను ఉంటుంది. మీన్స్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఫర్ రెక్టాంగిల్. ఓకే, ఎనీవేస్, సో ఇప్పుడు మనకి దీని యొక్క పొడవు ఇది అనుకుందాం. అంటే ఈ పొడవు అంటే దీన్ని ఎల్తో సూచించామనుకుందాం. అంటే ఇప్పుడు ఇది కూడా ఎంత అవ్వాలి? ఎల్. అలాగే దీన్ని ఏమంటాం? వెడల్పు. ఆ వెడల్పుని బీతో సూచించామనుకుందాం. ఓకే, వెడల్పుని బీతో సూచించాం. బీతో సూచించినట్లయితే వెడల్పుని వెడల్పు అనమాట. అప్పుడు అట్లాంటప్పుడు ఇది కూడా ఏమవుతుంది? బి అవుతుంది. కారణం ఏంటని చెప్పాను, దీర్ఘచతురస్రంలో ఎదురు భుజాలు సమానంగా ఉంటాయి. అంటే ఈ 2 భుజాలు సమానం, అలాగే ఈ 2 భుజాలు సమానం. అయితే ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలత మనం కనుక్కోవాలి. దీని చుట్టుకొలత ఏ విధంగా కనుక్కుంటాం? ఇక చూడండి, చుట్టుకొలత ఈక్వల్ టు ఈ అన్ని అంచులని కలిపేస్తేనే కదా చుట్టుకొలత వస్తుంది. సో అక్కడ అన్ని అంచులని కలపండి, కలిపితే ఏమొస్తుంది? ఇక ఈ పొడవు అంటే ఎల్, అలాగే ఇది ఎంత? బి, అలాగే ఈ పొడవు ఎంత? ఇంకొక ఎల్, అలాగే ఇది ఎంత? బి. ఇవన్నిటిని కలిపితే మనకి ఎన్ని వచ్చాయి? ఏంటంటే వచ్చాయి, పొడవు 2 సార్లు కలపబడింది, వెడల్పు 2 సార్లు కలపబడింది. ఓకే, సో లెంగ్త్ ఈజ్ యాడెడ్ ట్వైస్ అండ్ బ్రెడ్త్ ఆల్సో ఈజ్ యాడెడ్ ట్వైస్. అట్లాంటప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 2 ఇంటూ ఎల్ అని రాయొచ్చుగలం. అలాగే ఇదేమవుతుంది? 2 ఇంటూ బి అని రాయొచ్చు కదా. ఎందుకు? వెడల్పు కూడా 2 సార్లు యాడ్ చేయబడింది కాబట్టి. సో ఇప్పుడు మీకు దీంట్లో చూసుకుంటే ఏమవుతుంది? 2ని కామన్గా రాసుకుంటే మనకి ఏమవుతుంది? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇది మనం దీని యొక్క చుట్టుకొలతగా భావిస్తాం. అలాగే మనకి 6th క్లాస్లో 2వ అభ్యాసం అంటే సెకండ్ ఎక్సర్సైజ్ అంతా దీర్ఘచతురస్రాకారం యొక్క చుట్టుకొలతలకు సంబంధించిన వాటి మీద మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మనం దీర్ఘచతురస్రం కోసం మాట్లాడుతున్నాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటి అంటే జనరల్గా క్షేత్రగణితం చెప్పాలి అనుకుంటే బేసిక్గా ఆకారాలన్నింటినీ ఒకేసారి పరిచయం చేసేయచ్చు. అలాగే ఆకారాలన్నింటినీ పరిచయం చేసిన తర్వాత వాటి యొక్క వైశాల్యాలు చుట్టుకొలతలు ఒకేసారి చెప్పేయచ్చు. కానీ నేను వాటన్నిటిని ఒకసారి చెప్పలేదు. కారణం ఏంటి? ఇక్కడ మనం డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ డిఎస్సి ప్రిపరేషన్ ఎట్లా ఉంటుందంటే బేసిక్గా సబ్జెక్ట్ ఏ ఫ్లోలో వెళ్తుంది అన్న దానికంటే ఇంపార్టెంట్ ఏ క్లాస్లో ఎంతవరకు చెప్పబడిందని తెలియాలి. కాబట్టి 6th క్లాస్లో ఏ విధంగా ఉందో అదే విధంగా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్తో మీకు నేను చెప్తున్నాను. అంటే టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ ఉండడం వల్ల మీకు ఏంటంటే ఏ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం, ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అన్న క్లారిటీ మీకు ఉంటుంది. మన టెక్స్ట్ బుక్స్లో ఉండే ఎక్సర్సైజెస్ మొత్తాన్ని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఒకసారి చూడండి, ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏంటవుతుంది? 2 ఇంటూ ఎల్, పొడవు ప్లస్ వెడల్పు. సో దీని ఈ విధంగా రాస్తున్నాను. ఏంటది? 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. ఇది దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. ఇప్పుడు మనం దీని మీద టెక్స్ట్ బుక్కి సంబంధించిన అభ్యాసాన్ని చేద్దాం. ఎక్సర్సైజ్ బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్ రిగార్డింగ్ పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. సో కాబట్టి మనకిప్పుడు దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు ఇచ్చినప్పుడు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోవడం అనేది ఒక క్రమంగా ఉండే ఆకారం అవ్వడం వల్ల ఒక ఫార్ములా డిజైన్ చేసుకున్నాం. ఏంటి ఆ ఫార్ములా? మనకి ఒకవేళ దాని యొక్క చుట్టుకొలతకి సూత్రం, ఒకవేళ ఇది ఎల్ ఇది బి అయినట్లయితే దాని యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది? 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇది దీని యొక్క చుట్టుకొలత అయింది. అయితే ఇప్పుడు మనకి ఒక చిన్న టెక్స్ట్ బుక్కి సంబంధించిన ఉదాహరణ ఉంది ఇందులో. ఏంటి ఎగ్జాంపుల్ అంటే పొడవు 36 మీటర్లు అలాగే 24 మీటర్ల వెడల్పు గల ఒక పొలం యొక్క అంటే దీర్ఘచతురస్రాకార పొలం, అది పొలం యొక్క చుట్టుకొలతను కనుగొనము.
సో వాడు అడిగింది చుట్టుకొలతే కదా, ఇంకా స్ట్రైట్గా అడిగినట్టే లెక్క. సో కాబట్టి నేను ఏం చేస్తాం మనం ఇక్కడ, దాని సొల్యూషన్ ఏంటి ఇప్పుడు? సో వాడు ఇచ్చింది ఏంటి, మొట్టమొదట పొడవు అంటే ఏంటి, ఎల్ విలువ ఎంత ఇచ్చాడు మనకి వాడు, 36 meters ఈజ్ గివెన్. ఓకే, అలాగే వెడల్పు ఏంటవుతుంది, 24 మీటర్లు. వెడల్పు అంటే ఏంది, బి, మనం చెప్పిన దాని ప్రకారం బి యొక్క విలువ ఎంత, 24 meters. ఓకే, అయినప్పుడు దాని యొక్క చుట్టుకొలత ఎంత, దాని చుట్టుకొలత ఎంత అవుతుంది, 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పే కదా, అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, అంటే 2 ఇంటూ ఇది ఎంత అయింది, 36 ప్లస్ 24. ఇది మీరు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న స్లోగా కలుపుకుని కూర్చోకూడదు. 36కి 24 కలిపితే ఎంత, 60 ఇంటూ 2 అంటే ఎంత అయింది, 120 meters. అంటే మనకి ఈ విధంగా ఇదంతా మొత్తం కలిపితే ఎంత వస్తుంది, 120 meters వస్తుందన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం కూడా దీని మీద చేద్దాం. ఓకే, దాని తర్వాత మనం చతురస్రం కూడా ఎలా కనుక్కోవాలో చూద్దాం.